ఇక్కడ స్ప్రెడ్‌షీట్‌లో ఒక ఎంప్లాయీస్ డేటా సెట్ ఉన్నది. 10,000 మెంబర్స్ ఎంప్లాయీస్ ఉన్నారు. ఇది ఒక పెద్ద కంపెనీ. 10,000 ప్లస్ మీరు చూసుకోవచ్చు. చూసారా 10,000 ఎంప్లాయీస్ ఉన్నారు. ఇప్పుడు మనం ఇక్కడ ఈ రకంగా ఎంప్లాయీ ఐడీ ఎంటర్ చేస్తే వాళ్ళ ప్రొఫైల్ రావాలి. ఏ రోజు, ఏం పేరు, ఏ డిపార్ట్‌మెంటు, డెసిగ్నేషన్ ఏంటి, సిటీ ఏంటి, సాలరీ ఎంత, డేట్ ఆఫ్ జాయినింగ్ ఎంత, ఎంత సర్వీస్ అయింది 9.5 ఇయర్స్. ఈ రకంగా నేను మొదలే ఈ ప్రొఫైల్ ఈ డిస్‌ప్లే ప్లేట్‌ని నేను ఫార్మాట్ చేసి పెట్టాను. ఇక్కడ ఫార్ములా ఎంటర్ చేసిన. సేమ్ ఎక్స్ లుకప్ ఫార్ములా. కాకపోతే ఇందులో ఒక చిన్న ఇంప్రూవ్‌మెంట్ చేసిన. నార్మల్‌గా ఎక్స్ లుకప్ అంటే హారిజాంటల్‌గా వస్తాయి అంతా డీటెయిల్స్. కానీ ఈ రకంగా వెర్టికల్‌గా రావాలంటే దాన్ని ట్రాన్స్‌పోజ్ అనే ఫంక్షన్‌తో నేను కంబైన్ చేసిన. మళ్ళీ ఎంటర్ చేస్తా చూడండి ఇక్కడ. ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ ట్రాన్స్‌పోజ్ బ్రాకెట్ ఓపెన్. తర్వాత మనకు ఎక్స్ లుకప్. తర్వాత మళ్ళీ బ్రాకెట్ ఎక్స్ లుకప్ బ్రాకెట్. ఏం లుకప్ వాల్యూ మనం ఎంప్లాయీ ఐడీ ఎక్కడ ఎంటర్ చేస్తున్నాం? ఇక్కడ ఎంటర్ చేస్తున్నాం. దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. కామా లుకప్ అర్రే ఏంటిది? ఐడీ దేనిలో ఉన్నది? ఏ కాలంలో ఉంది? ఏ టు ఏ కామా మొత్తం డీటెయిల్స్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉన్నాయి? మనకు బి నుంచి కావాలి పేరు. మళ్ళీ ఐడీ అవసరం లే. బి నుంచి హెచ్ వరకు ఉన్నది. కామా ఒకవేళ ఆ ఎంప్లాయీ లేకపోతే నాట్ ఫౌండ్. 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 తర్వాత కామా ఎగ్జాక్ట్ మ్యాచ్ కావాలన్నా, అప్రాక్సిమేట్ మ్యాచ్ కావాలన్నా 0 ఎగ్జాక్ట్ మ్యాచ్. తర్వాత పైనుంచి సెర్చ్ చేయాలన్నా, కింద నుంచి సెర్చ్ చేయాలన్నా 1 పైనుంచి సెర్చ్ చేయి. బ్రాకెట్ క్లోజ్. ఇది ఎక్స్ లుకప్ బ్రాకెట్. తర్వాత ట్రాన్స్‌పోజ్ బ్రాకెట్. ఈ రకంగా 2 బ్రాకెట్ క్లోజ్ చేసి ఎంటర్ చేస్తే చూసారా డీటెయిల్స్ అన్నీ వచ్చేసినాయి. ఈ రకంగా హెచ్ఆర్ వాళ్లకు చాలా ఉపయోగం. ఒక ఎంప్లాయీ ఐడీ ఎంటర్ చేస్తే ఈ మొత్తం డీటెయిల్స్ మనకు కొన్ని సెకన్లలోనే మన ముందర వచ్చేస్తాయి. ఫార్ములా కూడా చాలా ఈజీ. కాకపోతే 2 ఫార్ములాస్ కంబైన్ అయినాయి. ఒకటేమో ట్రాన్స్‌పోజ్ అంటే వెర్టికల్ ఉంటే రోస్‌ను కాలమ్స్ లాగా, కాలమ్స్ ఉంటే రోస్ లాగా మారుస్తది అది. దాన్ని ట్రాన్స్‌పోజ్ ఫంక్షన్. ఎక్స్ లుకప్ అనేదేమో మనకు తెలుసు. అది